హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెలి నీవెవరో పార్ట్ 4 చూసే ముందు పార్ట్ 3 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చైత్ర మాత్రం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ వాడిని కిస్ చేసి ఓకే అంటూ బయటకు వచ్చి అప్పర్ ఫ్లోర్లో ఉన్న గార్మెంట్ జోన్కి వెళ్ళింది. సర్కిల్ హ్యాంగర్కి ఉన్న కిడ్స్ డ్రెస్సర్ ఒక్కొక్కటి చూస్తూ చైత్రకు ఎవ్వరూ డాష్ ఇవ్వడంతో రైట్ సైడ్ చెస్ట్ మీద చేయి పెట్టుకొని వెనక్కి తిరిగి చూసిన చైత్రకు ఫోన్ చూసుకుంటూ పోతున్న 6 ఫీట్ పైనే ఉన్న కటౌట్ తనకు డాష్ ఇచ్చిందని కన్ఫర్మ్ చేసుకుంటూ, హే, టెలిఫోన్ టవర్లా ఉన్నావు, కళ్ళు పాకెట్లో పెట్టుకొని నడుస్తున్నావా అని గట్టిగా అరిచింది చైత్ర. చైత్ర అరుపుతో ఆగి తన ఫ్రంట్ ఎండ్ సైడ్ ఎవ్వరూ లేకపోవడంతో వెనక్కి తిరిగి చూశాడు రాణా. తన వెనక కూడా ఎవ్వరూ లేకపోవడంతో అరిచింది తననే అని కన్ఫర్మ్ చేసుకొని, యూ షౌటెడ్ ఆన్ మీ అని అంటూ చైత్ర దగ్గరికి వచ్చాడు రాణా. అవును, నిన్నే, కళ్ళతో పాటు చెవులు కూడా దొబ్బాయా అని అంతే సీరియస్గా అంతే కోపంగా అంది చైత్ర. అప్పటికే చైత్ర అరుపుతో అక్కడ ఉన్న వాళ్ళు చుట్టూ గుమిగూడి ఏమైందమ్మా అని అడగడంతో నలుగురిలో నిలబెట్టిన చైత్రను చంపేసేలా చూస్తూ ఉన్నాడు రాణా. చెస్ట్ మీద గుద్దాడని చెప్పలేక డాష్ ఇచ్చాడని కన్నీళ్లతో చెప్పి తలదించుకుంది చైత్ర. ఏమయ్యా, చూడటానికి సూటు బుట్టు వేసుకొని స్టైల్గానే ఉన్నావు కదా, ఇదేం బుద్ధి నీకు? ఎక్కడ ఆడపిల్లల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వరా? కొంచెం అందంగా కనిపిస్తే చాలు మీకు తప్పుడు బుద్ధి చూపిస్తారు అంటూ బుద్ధిమంతులు అనుకున్న ప్రతి ఒక్కరు రానని పాయింట్అవుట్ చేస్తూ ఉంటే చైత్ర ముంజేయి పట్టుకొని ఫోర్స్గా లాగి, నేను నీకు డాష్ ఇచ్చానా అని అడిగాడు రాణా స్ట్రైట్గా. 6 ఫీట్ 2 ఇంచెస్ హైట్ ఉన్న రాణాను తలెత్తి చూస్తున్న చైత్ర కళ్ళ నిండా కన్నీళ్లు. అవును అని ఇరిటేటెడ్గా ఫీల్ అవుతూ చెయ్యి విడిపించుకోవడానికి చూస్తూ ఉంటే విసురుగా వదిలేశాడు రాణా. ఆ ఫోర్స్కి కింద పడ్డ చైత్ర వాల్ కార్నర్కి కొట్టుకొని అమ్మా అని బాధతో కేక పెట్టింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిన ఆ ఇన్సిడెంట్తో అందరూ సీరియస్ అయ్యి, చేసిందే తప్పు, అది చాలదన్నట్టు అడిగింది నా పిల్ల మీద నీ పొగరు ప్రతాపం చూపిస్తున్నావా అని అందరూ రాణాని కార్నర్ చేస్తూ ఉంటే కింద పడిన చైత్రకు సపోర్ట్ ఇచ్చి లేపారు ఇంకో ఇద్దరు. ఇష్యూ పెద్దది కాకముందే షాప్ మేనేజ్మెంట్ కలగజేసుకొని అందరినీ కన్విన్స్ చేస్తూ చైత్రకు పొరపాటు జరిగి ఉంటుందని తన షాప్ సేల్స్ని గురించి ఆలోచించి సారీ చెప్పి ప్లీజ్ మేడం అని రిక్వెస్ట్ చేయడంతో కోపంగా రాణా వైపు చూసింది. భగభగ మండుతున్న ఎర్రటి కళ్ళతో చైత్రను కాల్ చేసేలా చూస్తూ ఉన్నాడు రాణా. డబ్బుండడానికి ఎంతుంటే ఏం లాభం, మినిమం సెన్స్ ఉండాలి మనిషికి అని తిట్టుకుంటూ, మిస్టేక్ అయినా సరే తప్పు జరిగిందని తెలిసినప్పుడు అట్లీస్ట్ ఒక సారీ అన్న చెప్పాలి కదా అని కోపంగా అంటూ షాప్ ఓనర్ వైపు చూస్తూ, మీకోసం వదిలేస్తున్నాను సార్ అంది తనే కన్విన్స్ అవుతూ. మిగతా వారందరినీ కూడా డిస్టర్బ్ చేసినందుకు సారీ అంటూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పి చైత్ర అక్కడ నుండి వెళ్ళిపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా రాణాని తిడుతూ పోయారు. చైత్ర కనిపిస్తున్నంత వరకు తనని చూస్తూ అందరూ వెళ్ళే వరకు అక్కడే నిలబడ్డ రాణా, సార్ ప్లీజ్ సార్ మీరు కూడా వెళ్ళండి అని రిక్వెస్ట్ చేసిన షాప్ వాడి చంప పగలగొట్టి సీసీ ఫుటేజ్తో బయటకు వచ్చాడు. ఏదో ఒక నార్మల్ స్కూల్లో ఎల్కేజీ చదువుతూ ఉన్నాడు లక్కీ. స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి కాస్ట్యూమ్ కోసం వెతుకుతున్న చైత్ర తనకు ఇప్పుడు దొరికిన 1 అవర్ టైం లక్కీ కోసం యూజ్ చేయాలనుకుంది. ఆ టైం ఇక్కడ ఇలా రాణా వల్ల స్పాయిల్ అయింది. ఈ రోజు నా టైమే బాగున్నట్లేదు, అందుకే ఇటువంటి ఈడియట్ తగలడని చిరాగ్గా రాణాని తిట్టుకుంటూనే ఫాస్ట్గా మరో షాప్కి వెళ్ళింది. భారీ బడ్జెట్లో ఉన్న కాస్ట్యూమ్స్ తన బడ్జెట్ కాదని వదిలేసి చోటా భీమ్ కార్టూన్తో ఉన్న టీషర్ట్ సెట్ చేసి వాటికి పేరుగా నైట్ ప్యాంట్స్ తన బడ్జెట్లో లక్కీ కోసం తీసుకొని ఎప్పటి నుండో వాడు అడుగుతున్న చెర్రీ బ్లాస్ట్ తీసుకోవడానికి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళింది. 2 స్కూప్స్ సింగిల్ బౌల్లో పార్సల్ తీసుకొని అప్పటికే 1 అవర్ దాటిపోవడంతో ఫాస్ట్గా లిఫ్ట్ కోసం వచ్చేసరికి డోర్స్ క్లోజ్ అవుతూ కనిపించాయి. హే హే వెయిట్ వెయిట్ అని ఆటోని పిలిచినట్టు అరుస్తూ రివ్వున డోర్స్ మధ్యలో నుంచి లిఫ్ట్లోకి దూసుకొచ్చింది. కానీ ఇక్కడ చైత్ర గమనించిన విషయం ఏమిటంటే తన మీద కోపంతో రగిలిపోతున్న రాణా లిఫ్ట్ లోపలే ఉన్నాడని, అది కూడా ఒక్కడు మాత్రమే ఉన్నాడని. బ్యాడ్ లక్ నెత్తి మీద కూర్చోవడంతో కింద పడినప్పుడు బెనికిన కాలు బ్యాలెన్స్ తప్పడంతో స్లిప్ అయ్యి ముందుకు పడిందే చైత్ర. వెంటనే వెనక్కి లెఫ్ట్ డోర్ క్లోజ్ అయ్యాయి. అయిపోయింది, నా అందమైన ముక్కు పచ్చడైపోయింది అని పైకే అంటూ లిఫ్ట్ గోడకి గట్టిగా చేతులు అదిమి పెట్టి
కాల్ బ్యాలెన్స్ చేసుకొని ఒక చేత్తో ముక్కుని తడిమి చూసుకుంది. కొద్దిగా నొప్పిగా ఉన్న ముక్కు షేప్ కరెక్ట్గా ఉండడంతో అమ్మయ్య, నా ముక్కు పుడక రెండూ సేఫ్ అని అనుకుని సపోర్ట్ పెట్టిన చేతి కింద సాఫ్ట్గా ఏదో తగులుతూ ఉంటే కళ్ళు తెరిచి చూసింది. అది ఇంపోర్టెడ్ జర్మన్ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసిన కాస్ట్లీ బ్లాక్ సూట్. సో స్మూత్ అని నెమ్మదిగా చేతులతో తడుముతూ, వెంటనే అది వేసుకునేది మనిషి అని బుర్రకు తట్టేసరికి తలెత్తి చూసి తెలియకుండానే తను చేసిన ఘనకార్యానికి సారీ అని అరుస్తూ వెనక్కి వెళ్ళి లిఫ్ట్ డోర్స్కి కొట్టుకొని మళ్ళీ అంతే ఫోర్స్గా ముందుకు వచ్చి రాణాకి గుద్దుకుంది. ముక్కుతోనే బుసలు కొడుతూ పురుగును విదిల్చి కొట్టినట్టు విసురుగా తోసేశాడు రాణా. సైడ్ లిఫ్ట్ వాల్కి వెళ్ళి గుద్దుకోవడంతో తలకి వాల్ కొట్టుకుంది. నెత్తి మీద బోర్లా పడిన ఐస్ క్రీమ్ కప్పును కిందకు విసిరి కొట్టి చైత్ర ముందు నిలబడ్డాడు రాణా. సారీ నేను నిజంగా చూసుకోలేదు, లిఫ్ట్ పోతుందని హడావిడిగా వచ్చేశాను అంటూ నొప్పి పుడుతున్న మాడు మీద నొక్కుకుంటూ క్షమాపణ చెప్పింది. ఇక్కడ మాత్రమే చూసుకోలేదా, అక్కడ కూడా చూసుకోలేదా, లేదంటే ఎక్కడ చూసుకునే అలవాటే లేదా అని షార్ప్గా అడుగుతున్న రాణా మాటల్లోని కసికి ఎవ్వరూ లేని లిఫ్ట్ కావడంతో చిన్నగా వణుకు స్టార్ట్ అయింది చైత్రకు. అయినా సరే తన తప్పు లేని చోట తగ్గడం ఇష్టం లేక అరువు తెచ్చుకున్న ధైర్యంతో, అక్కడ నేను బట్టలు చూసుకుంటూ ఉన్నాను, మీరు చూసి కావాలని చేశారు, నా కర్మకాలి ఇక్కడ నేను చూసుకోకుండా వచ్చి ఇరుక్కున్నాను, ఇక్కడ జరిగిన దానిలో నాదే మిస్టేక్, ప్లీజ్ వదిలేయండి అని మళ్ళీ సారీ చెప్తూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, అక్కడ నేను చూసి చేశానని అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు అని కచ్చిగా పళ్ళు బిగించి, ఇటువంటివన్నీ నీకు బాగా అలవాటా అని అన్నాడు. చైత్ర రైట్ సైడ్ చెస్ట్ మీద చూపుడు వెళ్తూ పొడుస్తూ షడప్ అని విసురుగా రాణా చేతిని తోసేసి లిఫ్ట్ ఇంకో కార్నర్కి ఫాస్ట్గా వెళ్ళి, అక్కడే కాదు ఇక్కడ కూడా నువ్వు కావాలని చేస్తున్నావు, ఇటువంటివన్నీ నీకు బాగా అలవాటు అనుకుంటా, అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదా నీకు అని అరుస్తూ ఉంటే హెయిర్లో నుంచి కిందకి కారి ఫోర్ హెడ్ మీదకి కారుతున్న ఐస్ క్రీమ్ని చూపుడు వెలుతో తీసి చైత్ర మీదకు విదిలించి, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, నీ ఎక్స్పీరియన్స్ ఏంటో ఇప్పుడే తెలుసుకుంటా అని అన్నాడు చైత్రను 2 సైడ్స్ హ్యాండ్ లాక్ చేసి. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంది వణుకుతున్న గొంతుతో. పోలీస్ కంప్లైంట్ అనగానే తెలియకుండానే రాణా పెదవుల మీద నవ్వు చేరి, రియల్లీ అన్నాడు వెటకారంగా. రాణా ఈవిల్ స్మైల్కి దెబ్బకు అత్తిపత్తిలా ముడుచుకుపోతూనే, హా నిజంగానే ఇస్తాను, నాకేం భయం లేదు అని అంది. అంత దగ్గరగా ఉన్న రాణాను భయంగా చూస్తూ, చైత్ర కళ్ళలోని భయం రాణాను అట్రాక్ట్ చేస్తూ ఉంటే తననే చూస్తూ లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అవ్వడం గమనించలేదు. హో, మిస్ కిరణ్ బేడి నీకోసమే ఓపెన్ చేసుకొని కూర్చున్నారు అక్కడ, నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడమే, నెక్స్ట్ సెకండ్ వాళ్ళు వచ్చి నన్ను బొక్కలో పడేసి కుమ్మడం, చాలా ప్లాన్సే ఉన్నాయే నీ బ్రెయిన్లో అని చూపుడు వేలుతో చైత్ర హెడ్ సైడ్ నుంచి పొడుస్తూ, ఇలా భయపెట్టి డబ్బులు దొబ్బేసే బ్యాచా నువ్వు అన్నాడు కళ్ళతో ఉరిమి చూస్తూ. రాణా మాటకు ఒక పక్క భయం వేస్తూ ఉన్న డోర్స్ ఓపెన్ అయిన ఛాన్స్ మిస్ చేసుకోకూడదని డిసైడ్ అయిన చైత్ర ఒక్కసారిగా తనని వేలుతో పొడుస్తున్న సైడ్ నుంచి వేగంగా పక్కకు వచ్చి, హే ఆగు అని ఆపడానికి చూసిన రాణాను 2 చేతులతో బలంగా తోసి కింద పడిపోయి ఉన్న షాపింగ్ కవర్ అందుకొని డోర్ క్లోజ్ అవుతున్న గ్యాప్లో నుంచి బయటకు పరుగు పెట్టింది. హే అని అరుస్తూ క్లోజ్ అయిన డోర్స్ మీద బలంగా గుద్దుతూ దబదబా బటన్స్ మీద వేళ్లతో కొట్టేస్తూ ఉంటే డోర్స్ మళ్ళీ ఓపెన్ అయ్యాయి. వేగంగా బయటకు వచ్చి చూశాడు రాణా. కానీ చైత్ర కనపడలేదు. నువ్వు మళ్ళీ నాకు కనిపించకు, కనిపించావో ఆ రోజే నీకు స్పాట్ పెట్టేస్తా అని బిగించిన పిడికిలతో గాలిలో పంచులిచ్చి అది ఫస్ట్ ఫ్లోర్ కావడంతో మళ్ళీ లిఫ్ట్లోకి వెళ్ళాడు. ఐస్ క్రీమ్ మిస్ చేసుకొని షాపింగ్ బ్యాగ్తోనే గేమ్ జోన్కి వచ్చిన చైత్ర అప్పటికే తన కోసం వెయిట్ చేస్తూ ఉన్న లక్కీని ఎత్తుకొని పద వెళ్దాం అంటూ లాక్కొచ్చింది. ఆటో అటు వెళ్ళడమే పీక్స్లో ఉన్న కోపంతో తన ర్యాష్ డ్రైవింగ్తో కార్ని స్పీడ్గా పరిగెత్తించాడు రాణా. ఏమైంది, ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నావు అడిగిన వికాస్తో, నా లైఫ్లోకి శని ఎంటర్ అయ్యాళ్లే, ఇక్కడ ఉన్నంతసేపు వాడు వదిలేలా లేడని విసుక్కుంటూ ఫాస్ట్గా బయటకు వచ్చి కనిపించిన ఆటోను ఆపి ఎక్కింది చైత్ర. ఎవడైనా ఏదైనా అంటే భయపడి పారిపోతామా, ఏమైందో చెప్పు నేను చూసుకుంటా అని సీరియస్ అయ్యాడు వికాస్.
ముళ్ళ కంప అని తెలిసి వెళ్ళి తగిలించుకోలేం కదా, అవసరం లేదు అని అతనికి స్పష్టంగా చెప్పి, ఏమైందమ్మా అని అడుగుతున్న లక్కీని దగ్గరకు హత్తుకొని, ఏమీ లేదురా, ఎవడూ పిచ్చోడు ఇష్టానికి అరుస్తూ ఉంటే భయపడి వచ్చేసాను, మనం కాస్ట్యూమ్ కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి మేనేజ్ చేసింది. లైఫ్లో ఫస్ట్ టైం అంత కోపిస్టుని ఫేస్ చేసిన చైత్రకు ఆ రాత్రి కలత నిద్ర మిగిలితే హాఫ్ శారీ బ్యూటీతో ఆ డే ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకున్న రాణా చైత్ర వల్ల కలిగిన అవమానం తలుచుకొని మండిపోతూ హాట్ విస్కీతో ఆ మంటను చల్లార్చి అలానే మత్తుగా బెడ్ మీద పడిపోయాడు. భానుడొచ్చి గుడ్ మార్నింగ్ చెప్పగా స్టార్ట్ అయిన నెక్స్ట్ డే మెలకువ వచ్చి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ కళ్ళు తెరిచిన రాణాకు తాను ఎక్కడున్నది తెలిసి రే అంటూ బెడ్ మీద నుంచి కాళ్ళు కిందకు పెట్టాడు. ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి బెడ్రూమ్ బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేస్తూ స్టూల్ మీద తన కోసం పెట్టిన హాట్ వాటర్ బాటిల్ తీసుకొని లాన్లోకి వెళ్ళాడు. థ్రెడ్మిల్ మీద స్పీడ్గా వాక్ చేస్తూ ఉన్నాడు ఉదయ్. ఫెయిర్గా 5 feet 11 inches హైట్తో అట్రాక్ట్ చేసే ఫేస్ కట్ ఉదయ్ది. గోడకు వాలి నిలబడి వాటర్ తాగుతూ, ఓకేరా బాగానే మెయింటైన్ చేస్తున్నావు అని షార్ట్ అండ్ స్లీవ్లెస్ షర్ట్లో నుంచి కనిపిస్తున్న అతని హెల్దీ మజిల్కి కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఆన్సర్ ఇవ్వకుండా సీరియస్గా చూశాడు ఉదయ్. అది ఎందుకు అర్థమైన రాణా చిన్న స్మైల్తో బాటిల్లోని వాటర్ ఉదయ్ మీదకి విసిరాడు. థ్రెడ్మిల్ మీద నుంచి సైడ్కి జంప్ చేస్తూ, మెంటలారా నీకు అని గట్టిగా అరిచాడు. నేను చూస్తూ ఉంటే ఏదోలా ఉందిరా, చంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతికినట్టు నాతో ఉన్న నిన్ను వదిలేసి రోజుకొక ఎంట్రీ ఓపెన్ చేస్తున్నాను అంటుంటే చిరాగ్గా మొహం చిట్లించాడు ఉదయ్. నా బెడ్ కూడా నైట్ ఎవరూ లేక లోన్లీగా ఫీల్ అవుతోంది అని రారా స్టార్ట్ చేద్దాం అన్నాడు కన్ను కొట్టి. నీ అబ్బా ముయ్యరా నోరు తెరిస్తే అన్నీ బూతులే అని చిటపటలాడుతూ, ఎవరిని రాత్రి అంతసేపు తిడుతున్నావు అని అడిగాడు సీరియస్ అవుతూ. ఎవరితో మళ్ళీ పొద్దున్నే దాన్ని గుర్తు చేయకు అని ఇరిటేటెడ్గా చెప్పి, అంత బాగా తిట్టానా అని అడిగాడు మళ్ళీ డౌట్ఫుల్గా. ఆ అమ్మాయి అనుకొని నన్ను కుమ్మేశావు, నా పరువు పోయింది తెలుసా అని అంటున్న ఉదయ్ వైపు చూస్తూ, పరువు పోయిందా అని రాత్రి జరిగింది రిమైండ్ చేసుకున్న రాణా కళ్ళు ముడిచి, నీకు నాకు మధ్యన పరువేంట్రా అన్నాడు క్యాజువల్గా కన్ను కొడుతూ. చిచి ఎక్కువ మాట్లాడావంటే చంపేస్తా అని రాణా ముందుకి తీసుకొచ్చి, మెంటల్ నా కొడక, రాత్రి ఆ పిల్లని రమ్మన్నావు, శుభ్రంగా తాగి నా మీద పడ్డావు, అదేమో వికారంగా మొహం పెట్టి నన్నెందుకు రమ్మన్నారు అంటూ నానా రచ్చ చేసింది. దానికి డబ్బులిచ్చి సెట్ చేసేసరికి ఈ మ్యాటర్ బయట ఎక్కడ చెప్పనంటూ పోయింది. ఛీ, రేపొద్దున ఆ పిల్ల ఎక్కడైనా కనిపిస్తే నన్ను చూసి ఏమనుకుంటుందిరా అని ఉదయ్ ఎగిరెగిరి పడుతూ ఉంటే, ఏదో అనుకునే ఛాన్స్ దానికి ఎందుకు ఇవ్వడం అని బెడ్రూమ్లోకి వెళ్ళి ఫోన్ తీసుకొని హాఫ్ శారీ బ్యూటీకి కాల్ చేసి షార్ప్ 9 o'clock కల్లా ఆఫీస్కి వచ్చేయమని చెప్పాడు. షాక్ కొట్టిన వాడిలా మిడుగుడ్లతో చూస్తూ ఉన్నాడు ఉదయ్. ఇంకా 2 hours టైం ఉంది, షవర్లో జాయిన్ అవుతావా అన్నాడు ఉదయ్ టీ షర్ట్ పట్టుకొని దగ్గరికి లాగి. ఛీ నీ అయ్యా వదులు అని రాణాను వదిలించుకొని, ఈ బూతు పురాణం ఆపవాయిక అన్నాడు కోపంగా. ఇలా అడిగే రైట్ నీకు మాత్రమే ఇచ్చాను, ఎక్కువ చేసావే అనుకో నిన్ను కూడా లాగుతాను అని డ్రెస్ రిమూవ్ చేసి టవల్ చుట్టుకుంటూ చెప్పాడు రాణా. నేను చెప్పేది ఒక్కసారి వినరా, అందరూ అలా ఉండరు అని రాణాని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ, ఎందుకు మళ్ళీ నువ్వు న్యూ లైఫ్ స్టార్ట్ చేయకూడదు, జరిగిందంతా మర్చిపో, అంకుల్ కూడా నీ విషయంలో చాలా బాధపడుతున్నారు అని చెప్తూ ఉంటే, షడప్ ఉదయ్, ఇప్పుడు ఆ పెద్ద మనుషుల గురించి నా దగ్గర మాట్లాడి నా మూడ్ డిస్టర్బ్ చేయకు అన్నాడు ప్రతాప్ వర్మ టాపిక్ రావడమే ఆవేశంగా పిడికిలు బిగించి. స్వచ్ఛమైన ప్రేమ నాకంటూ ఉన్న ఒకే ఒక్క ప్రేమను నాకు దూరం కావడానికి కారణం ఆ మనుషులే. ఆయన గారి వల్ల కొన్ని సత్యాలు తెలుసుకున్నాను, అందుకే ఈ మాత్రమన్నా రెస్పెక్ట్ ఇస్తున్నా ఆ మహానుభావుడికి అని చెప్తూ దగ్గరకంటా వచ్చి ఉదయ్ ఫేస్లో ఫేస్ పెట్టి, ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకో, డబ్బే ప్రతి మనిషిని ఆడిస్తుంది, శాసిస్తుంది, దానికి లొంగని వాడు ఒక్కడు కూడా ఉండడు అని స్ట్రాంగ్గా చెప్తూ ఉంటే, నాకు అది అవసరం లేదు అని అన్నాడు ఉదయ్ అంతే స్ట్రాంగ్గా. కానీ నువ్వు దానికి ఎక్సెప్షన్, ఐ నో, అందుకే నువ్వు నాతో ఉన్నావు, నీలాంటి వాడిని చూపించు, రెస్పెక్ట్ ఇచ్చి పక్కన పెట్టుకుంటా, మనీకి సెక్స్కి లొంగని ఆడదాన్ని చూపించు, అప్పుడు నువ్వు చెప్పింది ఆలోచిస్తా అని విసురుగా వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు రాణా. ఫోర్స్గా క్లోజ్ అయిన డోర్ సౌండ్తోనే తెలుస్తుంది
రాణా ఎంత కోపంగా ఉన్నాడు. బాధగా చూశాడు ఉదయ్. షవర్ నుంచి వస్తున్న కూల్ వాటర్ రాణా మీద నుంచి జారుతూ ఉన్నా కూడా గతం చేసిన గాయాలకు మండుతున్న గుండెలోని వేడి అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. సండే ఈవినింగ్ జాబ్ కన్ఫర్మ్ అని మెసేజ్ రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయిన చైత్ర మండే మార్నింగ్ ఫస్ట్ పనిగా ఆర్వీ కన్స్ట్రక్షన్స్కి ఫోన్ చేసి మాట్లాడి తన రొటీన్ వర్క్ స్టార్ట్ చేసింది. అమ్మా అని లక్కీ గట్టిగా పిలవడంతో కిచెన్లో ఉన్న చైత్ర ఒక్కడుగులో బెడ్రూమ్లోకి వెళ్ళింది. కళ్ళు నులుముకుంటూ ముడుచుకుని కూర్చున్న వాడి ఫేస్ పూర్తిగా మాడిపోయి ఉంది. కారణం బెడ్ తడిపేశాడు. గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ విష్ చేసి వాడి నుండి రెస్పాన్స్ లేకపోయేసరికి ఏమైంది నాన్న అని అడిగింది లాలనగా. ముడిచిన మూతితో తనను కవర్ చేసిన బ్లాంకెట్ పక్కకు జరిపి చూపించాడు. సారీ అంటూ. అయ్యయ్యో మళ్ళీ తడిసిపోయిందా అని అంటున్న చైత్రను చూసి హా సారీ అమ్మా అని లక్కీ చెప్పడంతో ఇట్స్ ఓకే బంగారం, దీనికెందుకు సారీ, వాష్ చేస్తే అయిపోతుందని, అది చాలా సింపుల్ మ్యాటర్ అన్నట్టు నవ్వుతూ చెప్పి అసలు తప్పు అమ్మదే, నేను నా పిచ్చోడ్ ఎఫెక్ట్తో అమ్మ మైండ్ సరిగా లేదు, అందుకే నేను వాష్రూమ్కి తీసుకెళ్ళటం మర్చిపోయాను అని తానే సారీ చెప్పి గిలిగింతలు పెట్టింది. దాంతో కిలకిలా నవ్వేశాడు లక్కీ. నేను హెల్ప్ చేస్తాను అని లక్కీ అనడంతో లక్కీని బ్లాంకెట్ వాష్ చేయమని చెప్పి వాడు అది తీసుకుంటే సింగిల్ బెడ్ కావడంతో తానే లాక్కొచ్చి బయటపడేసింది. నెక్స్ట్ వాడికి వాష్రూమ్కి తీసుకువెళ్ళి బాత్ చేయించి తీసుకువచ్చి స్కూల్కి రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ పెడుతూ ఉంటే వికాస్ వచ్చాడు. ఇద్దరిని విష్ చేసి తాను కూడా బ్రేక్ఫాస్ట్లో జాయిన్ అయ్యాడు. నేను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయనా అని అడిగితే వికాస్కి నో చెప్పింది చైత్ర. కమాన్ చైత్ర, మన ఇద్దరి మధ్యన ఈ ఫార్మాలిటీస్ ఏంటి అని అన్నాడు అసహనంగా. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ వికాస్, నిన్ను పూర్తిగా ట్రస్ట్ చేస్తున్నాను కాబట్టే ఎవ్రీ సండే అవుటింగ్కి మాతో వస్తాను అంటే ఓకే అన్నాను. అట్ ద సేమ్ టైం నాకంటూ ఒక లైన్ పెట్టుకున్నాను, దాన్ని క్రాస్ చేయను, ఎవ్రీడే ఇలా అవసరం లేదు అని అడిగినందుకు థ్యాంక్ యూ అంటూ నిర్మోహమాటంగా చెప్పింది. పోనీ లక్కీని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను, నువ్వు ఒక్కదానివే అంతా మేనేజ్ చేస్తూ ఉంటే ఫ్రెండ్గా నాకు చాలా ఇబ్బందిగా ఉందని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. బట్ చైత్ర ఒప్పుకోలేదు. సున్నితంగా రిజెక్ట్ చేసి లక్కీతో స్కూల్కి స్టార్ట్ అయింది. నియర్ బై ఉండడంతో వాక్లో లక్కీని స్కూల్లో డ్రాప్ చేసి ఆయమ్మకి పర్సనల్గా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఆటోలో ఆఫీస్కి స్టార్ట్ అయింది చైత్ర. ఆఫీస్ టైం కన్నా 5 minutes ముందే 14th ఫ్లోర్కి ఎంటర్ అయి రిసెప్షన్లో తన గురించి చెప్పింది. ఎస్ మ్యామ్, మేనేజర్ సార్ మీ గురించి ఇన్ఫామ్ చేశారు, 10కి సార్ వస్తారు, మీరు వెయిట్ చేయండి అని ఎక్కడ వెయిట్ చేయాలో చూపించింది రిసెప్షనిస్ట్. తనకు థ్యాంక్స్ చెప్పి కొత్త జాబ్ కొత్త బాస్ ఎలా ఉంటారోనని వర్క్ గురించి ఆలోచిస్తూ కూర్చుంది. ఎగ్జాక్ట్గా 9కి ఆఫీస్కి వచ్చిన రాణా 10 వరకు హాఫ్ శారీ బ్యూటీతో ఆలుపన్నదే లేకుండా పిచ్చి పిచ్చిగా చెలరైపోయాడు. ప్లస్ సైజెస్తో బొద్దుగా ఉన్న తన రాణా కింద నుజ్జవడంతో ఇక కదలలేక బెడ్ మీద అలాగే ఉంది. రొప్పుతున్న తన మీద ఎక్కి కూర్చున్నాడు రాణా. కదలడానికి కూడా ఓపిక లేక భయంగా చూస్తూ ఉంది ఆ అమ్మాయి. మరిప్పుడు చైత్ర ఇక్కడ మన రాణా బాబు కంటపడితే సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది? రాణది కాదండి, చైత్రది. తన పిఏగా చైత్రను ఆ పోస్ట్లో ఉండనిస్తాడా? తండ్రి కొడుకుల మధ్య యుద్ధం ఎంత దూరం వెళ్ళనుంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ స్టోరీకి వ్యూస్ చాలా తగ్గాయి వ్యూయర్స్. ఇంతవరకు ఇంత తక్కువ వ్యూస్ మీరు ఎప్పుడు ఇవ్వలేదు. మీరు ఎంతగానో అడిగారనే నేను రైటర్కి పే చేసి మరీ రాయిస్తూ ఉన్నాను. 1 or 2 ఎపిసోడ్స్తోనే ఒక ఒపీనియన్కి వచ్చేయకండి. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఎన్నో ట్విస్టులతో సాగిపోతుంది. సో దయచేసి ఫాలో చేయండి.